హలో, వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ అకాడమీ ఛానల్. ఫ్రెండ్స్, హెడ్ క్వార్టర్ మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ సెంటర్ ఇది వచ్చేసి బెంగళూరు నుంచి అయితే రిలీజ్ అయింది. అండ్ ఇవి వచ్చేసి గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఫ్రెండ్స్, ఇక్కడ అప్లికేషన్స్ అనేది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల చివరి వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనం అప్లికేషన్స్ అనేది ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇక్కడ మీరు అడ్రస్ పంపించాల్సిన అడ్రస్ ఏదంటే ద సివిలియన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫీసర్, సివిలియన్ రిక్రూట్మెంట్ సెల్, హెడ్ క్వార్టర్ ఎంఈజీ అండ్ సెంటర్, శివన్ చెట్టి గార్డెన్, పోస్ట్ బెంగళూరు 560042 అనే అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు అటెస్టెడ్ కాపీ మీద అంటే అటెస్టెడ్ జిరాక్స్ కాపీ మీద గెస్టెడ్ ఆఫీసర్ సైన్ అయితే చేయాలని మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ పైన ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం, మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నా అది కూడా మెన్షన్ చేయాలి. ఒకటి కంటే ఎక్కువ పోస్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పోస్టులు వచ్చేసి చూడండి, ఇక్కడ ముందుకు వచ్చేసి సివిలియన్ ట్రేడ్ ఇన్స్ట్రక్టర్ సిటీ, ఇది వచ్చేసి ఆపరేటర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేటర్ పోస్టు ఒక్క పోస్ట్ అయితే ఉంది. లెవెల్ 2 ప్రకారం శాలరీ అయితే ఉంది. అర్హత వచ్చేసి మెట్రికులేషన్ అనేది ఉండాలి, లేదంటే దాని ఈక్వలెంట్ ఐటీఐ ఉన్నా కూడా ఐటీఐ చేసిన వాళ్ళు కూడా మెకానిక్ ఫీల్డ్, ఇది వచ్చేసి ట్రేడ్ వచ్చేసి మెకానిక్ ట్రాక్టర్ ఫీల్డ్లో చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ అని ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ పోస్ట్ అనేది ఒక పోస్ట్ ఉంది, అలాగే బార్బర్ ఒక పోస్ట్ ఉంది. వీటికి అర్హత 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోదు ఫ్రెండ్. అండ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏం అవసరం లేదు, కేవలం డిజైరబుల్ అన్నాడు. ఎసెన్షియల్ అంటేనే అవసరం, డిజైరబుల్ అంటే ఏం అవసరం లేదు. అండ్ 10th క్లాస్ తోటి మీరు ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ బార్బర్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఐటీఐ ట్రేడ్ ఉంటే ఆపరేటర్ వేకెన్సీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసి మీకు హిందీ మరియు ఇంగ్లీష్లో ఉంటుంది. అడ్మిట్ కార్డ్ అనేది మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకున్నాక వాళ్ళు వచ్చేసి పంపిస్తారు కాల్ లెటర్ అనేది. ఇక్కడ రిటర్న్ టెస్ట్ తర్వాత మీకు ఆపరేటర్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ స్కిల్ టెస్ట్కి 1:10 ప్రకారం అయితే తీసుకుంటారు. అండ్ వయసు వచ్చేసి ఎస్సీ ఎస్టీ 18 నుంచి 25 సంవత్సరాల వరకు, ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, మిగతా క్యాండిడేట్స్కి వచ్చేసి 3 సంవత్సరాలు అనే వయసులో రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు అప్లై చేసేటప్పుడు ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు బ్లాక్ లెటర్లో క్యాపిటల్ లెటర్లో అంటే అన్నీ కూడా క్యాపిటల్ లెటర్లో అనేది ఫిల్ చేయాలి, స్మాల్ లెటర్లో ఫిల్ చేయకూడదు. అండ్ ఇక్కడ మీరు పంపించాల్సిన జిరాక్స్ కాపీస్ వచ్చేసి ఏమేమి జిరాక్స్ కాపీస్ పంపించాలంటే మీ మెట్రికులేషన్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ మెమో జిరాక్స్, దాని మీద గెస్టెడ్ ఆఫీసర్ సైన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంకా ఏమైనా ఉంటే, ఇంకేదైనా మీ టెక్నికల్ సబ్జెక్టు ఐటీఐకి సంబంధించిన క్వాలిఫికేషన్ అది కూడా పంపించాలి. అండ్ అలాగే ఏజ్ క్లెయిమ్ అయితే ఏజ్ రిలాక్సేషన్ కోసం ఆ సర్టిఫికేట్ కూడా పంపించాల్సి ఉంటుంది. మీకు ఏజ్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే మీకు ఆ సర్టిఫికేట్ అయితే అది ఖచ్చితంగా పంపించాల్సి ఉంటుంది వయసు రిలాక్సేషన్ కోసం. ఆ ఫామ్ కూడా డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. అండ్ ఇక్కడ మీరు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ముందుగా వచ్చేసి 2 years పాటు మీకు ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాల ఫ్రెండ్స్, అన్నీ కూడా మీకు బెంగళూరులోనే ఉంటుంది. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఒకసారి మెన్షన్ చేసి చూడండి. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం ముందుగా పోస్ట్ నేమ్ అయితే మెన్షన్ చేసేయాలి. అండ్ ఇక్కడ మీరు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ పే చేసి గెస్టెడ్ ఆఫీసర్తో సైన్ చేసి ఇక్కడ మీ డీటెయిల్స్, మీ నేము, ఫాదర్ నేమ్, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఫిల్ చేయాలి. అండ్ ఇక్కడ మీ క్యాస్ట్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలా, ఏ కేటగిరీ, ఎస్సీ ఎస్టీ డిపార్ట్మెంటల్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పంపించాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు మీ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు ఇక్కడ మీ ఎగ్జామినేషన్ పాస్ ఇయర్, మీకు ఏదైనా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే ఇవన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ కూడా ఫిల్ చేయండి, ఇంతకుముందు శాలరీ ఎంత తీసుకున్నారు ఇవన్నీ ఫిల్ చేసి ఇక్కడ మీ అడ్రస్, విలేజ్, పోస్ట్ ఆఫీసు, పోలీస్ స్టేషన్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఫిల్ చేయండి క్యాపిటల్ లెటర్లో, ఎందుకంటే మీకు అడ్మిట్ కార్డ్ అని పంపిస్తారు. అండ్ ఇక్కడ లాస్ట్లో మీకు
సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్స్. ఇక్కడ మీకు సెల్ఫ్ అంటే మీకు సెల్ఫ్ అటెస్టేషన్ అంటే సెల్ఫ్ డిక్లరేషన్ అని ఇక్కడ సిగ్నేచర్ అనేది చేసి ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ చేసి పైన చెప్పిన అడ్రస్కి సర్టిఫికేట్లు అన్నీ గెజిటెడ్ ఆఫీసర్ తోటి సైన్ చేయించి అండ్ ఇక్కడ ఎన్వలప్ కవర్ మీద ₹26 పోస్టల్ స్టాంపేజ్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మీకు అప్లై చేసేటప్పుడు డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తా. ఇది వచ్చేసి మీకు అడ్మిట్ కార్డు, ఇది వాళ్ళు రిటర్న్లో పంపిస్తారు. మీరు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మీరు అప్లికేషన్ పంపాక షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళైతే మీకు రిటర్న్ పంపిస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉందని పలానా రోజు ఆ ఎగ్జామ్ ప్రకారం మీరు అక్కడికి వెళ్ళాలి. అండ్ ఇది వచ్చేసి అనెక్సర్ 2 SC/ST క్యాస్ట్ సర్టిఫికేట్. మీరు ఎవరైతే వయసు రిలాక్సేషన్ కావాలనుకున్నారో ఈ ఫామ్ ఫిల్అప్ చేసి తహసీల్దార్ ఆఫీస్లో సైన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకా అప్లై చేసేటప్పుడు డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై